సో ఐఎమ్ జస్ట్ జోకింగ్. చూడండి, ఇక్కడ మనం పెట్టే ఖర్చు ₹1000 అయితే మనం ఒక 6 నెలలు నిలబడితే లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకెక్కడ సైడ్ ఎఫెక్ట్స్ సార్? ప్రొడక్ట్స్ అంటారా? 100%. చూడండి, ఏ ప్రోడక్ట్ వాడుకున్నా, ఒక ప్రోడక్ట్ వాడుకుంటే మనకి 100 ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతాయి. ఆ ప్రోడక్ట్ పేరు తెలుసా మీకు? వెస్టీజ్లో దొరికే ఒక ప్రోడక్ట్ వాడుకుంటే 100 రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆ ప్రోడక్ట్ పేరు తెలుసా మీకు? సొల్యూషన్ మీ దగ్గరే ఉంది కదా సార్. మీకు అన్నీ తెలుసు కదా. నేను దిగిపోనా? చూడండి, ఇక్కడ మనం నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వెస్టీజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా సైంటిఫికల్లీ, క్లినికల్లీ, ఐ రిపీట్, క్లినికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్. క్లినికల్లీ ప్రూవెన్ అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత వాటిపైన ట్రయల్స్ వేసి ఎటువంటి హానికరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% వాడుకోవచ్చు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ అసోసియేషను సర్టిఫై చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే మన కంపెనీలు దొరుకుతాయి. అంత ఆషామాషిగా ప్రొడక్ట్స్ కంపెనీ తీసుకురాదండి. 4.5 కోట్ల మంది భవిష్యత్తు ఈ ప్రొడక్ట్స్ పైన ఆధారపడి ఉంది కాబట్టి తీసుకునే నిర్ణయాలు, తీసుకొచ్చే ప్రొడక్ట్స్ ఎక్కడా కూడా తప్పు జరిగే అవకాశం లేదు. ఒక్క మిస్టేక్ మనందరి జీవితాన్ని మారుస్తుందని మన పైన కూర్చున్న గౌతమ్ బాలి గారికి తెలుసు కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ ఎక్కడ కూడా ఈ సిస్టంలో, ఈ కంపెనీలో జరిగే అవకాశం లేనే లేదు. కాబట్టి ధైర్యంగా చెప్పండి, వెస్టీజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ 100% జెన్యూన్గా పనిచేస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూడండి, మనము చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే క్వశ్చన్ చేయాల్సిన దగ్గర క్వశ్చన్ చేయము, అవసరం లేని దగ్గర క్వశ్చన్ చేస్తాము. రైట్ ఆర్ రాంగ్? నొప్పుల బిళ్ళలు ఎంతమంది వేసుకుంటారు చెప్పండి? ఇట్లా అడిగితే అర్థమవుతుంది. నొప్పుల బిళ్ళలు ఈ అన్న వేసుకుంటున్నాడు చాలామంది. సరే, మీ ఫ్యామిలీలో ఎంతమంది వేసుకుంటారు? మీ అమ్మ నాన్నలు కానీ, మీ అత్తమామలు కానీ నొప్పుల బిళ్ళలు వేసుకుంటున్నారు, అవునా కదా? మీకు తెలుసా, ఒక 6 నెలలు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్, నొప్పుల బిళ్ళలు వాడితే ఖచ్చితంగా మీ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, మీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా? సరే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగారా ఎప్పుడన్నా? అడగలేదు. కానీ ఇక్కడ అడుగుతాం, ఎందుకంటే ఈజీగా వచ్చిన ఆపర్చునిటీ కదా, మన కాళ్ళ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీ కదా. మనం దీన్ని ఎట్లంటే అట్లా మాట్లాడచ్చు, ఎట్లంటే అట్లా బిహేవ్ చేయొచ్చు, ఏ విధమైన యాక్సెప్టెన్స్ అయినా ఓకే మనకి. కాబట్టి ఏ విధమైన మాటలన్నీ కూడా మాట్లాడతాం. కానీ యాక్చువల్గా మనం ఈ బిజినెస్ చూస్తే మనం బయట ఏ విధంగా మోసపోతాం. చూడండి, నొప్పి నివారణ మందులు, పెయిన్ కిల్లర్స్ వాడితే మూత్రపిండాల నష్టం, కాలేయం పని చేయకపోవడం, అలర్జీలు, తర్వాత మీకు పేగు సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్య, అల్సర్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను చెప్పేది కాదు. ఇది నేను గూగుల్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఆ భాష మీకు అర్థమవుతుందా? నేను రాసింది కాదు, అది గూగుల్ నుంచి ఇంగ్లీష్లో తీసుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన స్లైడ్ అది. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ మందులతో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? వెస్టీజ్ ప్రొడక్ట్స్తో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? కెమికల్ ప్రొడక్ట్స్తో మీకు రాని సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తాయి? రోజుకి 4 వేపాకులు తింటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, మీ డైజెషన్ క్లియర్ అవుతుంది, మీకు మీ ఒంట్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీకు యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది. రోజు 4 వేపాకులు, 4 వేపాకులు, 30 గ్రాములు అవిసె గింజలు తింటే, 30 గ్రాములు అవిసె గింజలు తింటే హార్ట్ అటాక్ వచ్చేది దాదాపు 30% రిస్క్ తగ్గుతుంది. ఇది నేను చెప్పేది కాదు, ఎక్స్పర్ట్లు చెప్తా ఉన్నారు. ఇంకెక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అండి? స్పిరులినా సూపర్ ఫుడ్, నూనె సర్వరోగ నివారణి, ఇంకెక్కడ సైడ్ ఎఫెక్ట్స్? కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ కంపెనీ ఉంటుందా పోతుందా? కంపెనీ ఉంటుందా పోతుందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉందా? గుడ్ మార్నింగ్. ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగారా మిమ్మల్ని? అడిగారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ అక్క ఉన్నారు. అక్క, మీ పేరు అక్క? నాగూర్. మీరేనా? ఓ వెరీ గుడ్. రోజు మాట్లాడుతుంటారు మీరు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, సూపర్. ఈ అక్క ఉన్నారు, కూర్చోండి అక్క. ఈ అక్క
ఒక కంపెనీ పెట్టారు. బాగా వినండి. ఈ యొక్క ఒక 20 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ పెట్టారు. కంపెనీ చాలా అద్భుతంగా నడుస్తుంది. సంవత్సరం టర్నోవర్ పెరుగుతుంది, కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు, ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్, ఆ కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల చాలామంది లాభపడుతున్నారు. ఆ బిజినెస్ దినాభివృద్ధి చెందుతుంది. ఓకే, అర్థమైందా? అయితే అక్కడ మీకు బాగా ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. మీ ఓన్ కంపెనీ, మీ కంపెనీని మూసేస్తారా? బాగా నడుస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, టీం పెరుగుతుంది, కస్టమర్లు పెరుగుతూ ఉన్నారు, ఆ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల చాలామంది లాభపడుతున్నారు, కంపెనీకి మంచి పేరు వస్తుంది. అట్లాంటప్పుడు ఆ కంపెనీ ఓనర్ అయిన ఈ అక్క కంపెనీ మూసేస్తుందా? పిచ్చి క్వశ్చన్ కాదా ఇది? పిచ్చి క్వశ్చనా మంచి క్వశ్చనా? ఖచ్చితంగా పిచ్చి క్వశ్చన్. పిచ్చి వాళ్ళు మాత్రమే మాట్లాడే పిచ్చి మాటలు, రైట్? దానికి ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? వెస్టీజ్ 2 లక్షల స్క్వేర్ ఫీట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న ఏకైక ఇండియన్ కంపెనీ వెస్టీజ్. ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి లేవు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత నెట్వర్క్ను డెవలప్ చేసి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ప్రాణాలనే పణంగా పనిచేసిన లీడర్స్ ఉన్నారు. అట్లాంటి కంపెనీ ఎందుకు మూసేస్తారు సార్? కంపెనీ లాస్లో ఉంటే మూసేస్తారు, కంపెనీ ప్రొడక్ట్స్ బాగోకపోతే, అమ్ముడు పోకపోతే మూసేస్తారు, కంపెనీ లీగల్గా లేకపోతే మూసేస్తారు. కానీ అన్నిటికీ సక్రమంగా జరుగుతున్న, రోజు రోజుకి కంపెనీ దినదినాభివృద్ధి చెందుతున్న కంపెనీ ఏ బుర్రనోడు మూసేస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా మూసేస్తారా? ఛాన్స్ ఉందా? కాబట్టి ఈ కంపెనీ కూడా ఎక్కడికి పోదు. మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఈ కంపెనీ నుంచి బెనిఫిట్స్ తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, రైట్? సో ఇక్కడ 2004 నుంచి 2025 వరకు, ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో దాదాపు 5,000 కోట్ల వరకు టర్నోవర్ చేసిన కంపెనీ వెస్టీజ్. కాబట్టి రోజు రోజుకి ఈ కంపెనీ స్థాయి పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మూసేయడం పక్కన పెట్టండి, రేపు 2030 నాటికి 50 కంట్రీస్లో వెస్టీజ్ ఉండబోతుంది.